జగజ్జేత మన గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్గా దుమ్మిరాజ్ గుకేష్. అద్భుతం జరగడంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ అసలు సమయంలో అలాంటి అద్భుతాలు ఎవరూ ఆపలేరు. ఒకటి కాదు, రెండు కాదు, కనీసం 3 సార్లు దుమ్మిరాజ్ గుకేష్కు విజయావకాశాలు వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు త్రుటిలో అతను వాటిని చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రత్యర్థి కూడా 3 సార్లు పైచేయి సాధించి గెలుపుపై కన్నేసిన బలంగా నిలబడ్డాడు. అన్నిటికీ మించి యుద్ధ వ్యూహాల్లో సంధి కూడా ఒక భాగమే అన్నట్లుగా ఒక్క అడుగు వెనక్కి తగ్గుతూ అవసరమైనప్పుడు డ్రాకు అంగీకరించాడు. కానీ పోరు ఆఖరి ఘట్టానికి చేరేసరికి ఇక సంధి దశకు సమయం మించిపోయింది. దాడి చేయడం మినహా మరో మార్గం లేదు. ఇక్కడ వెనుకంజ వేస్తే ఇక కోలుకునేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. అందుకే ఆ సమయంలో తనలోని అసలైన అస్త్రాలకు పదును పెట్టాడు. అతను పన్నిన ఉచ్చులో డింగ్ లిరెన్ చిక్కాడు. 55వ ఎత్తు వద్ద అతను సరిదిద్దుకోలేని తప్పిదం చేశాడు. అంతే, మరో 3 ఎత్తుల్లోనే గుకేష్ చైనా కింగ్ ఆట కట్టించాడు. అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టిస్తూ 64 ఏళ్లు ప్రపంచంలోనే రారాజుగా కిరీటధారణ చేశాడు. ఆట ముగిశాక సాంప్రదాయ పద్ధతి ప్రకారం గుకేష్ చెస్ టోర్నీపై మళ్ళీ పావులను పేరుస్తున్నాడు. ఒక్కో గడిలో వాటిని పెడుతున్న సమయంలో అతని కన్నీళ్లు ఆగడం లేదు. ఏడుస్తూనే అభినందనలు అందుకున్నాడు. ఆ భావోద్వేగాలను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అతను చేతులు జోడించి పదే పదే బోర్డుకు మొక్కుతున్న తీరు చూస్తే గుకేష్ దృష్టిలో అది 64 గల్ల ఆట వస్తువు మాత్రమే కనిపిస్తుంది. అదో దేవాలయంలా, తాను భక్తుల్లా కనిపిస్తున్నాడు. 11 ఏళ్ల చిన్నారిగా ఉన్న సమయంలో ఏదో ఒకరోజు ప్రపంచ ఛాంపియన్ను అవుతానని చెప్పుకున్న ఆ కుర్రాడు టీనేజర్గానే ఆ లక్ష్యాన్ని చేరుకున్న క్షణాన తన ఇన్నేళ్ల కష్టం, సాధన, త్యాగాలను గుర్తు చేసుకున్నట్లుగా అనిపించింది. ఆటలో తొలి ఎత్తు వేసిన నాటి నుంచి అసాధారణ ప్రదర్శనకు చిరునామాగా మారిన గుకేష్ నలుపు తెలుపు గళ్లలోనే తన రంగుల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్గా రికార్డు సృష్టించే అవకాశాన్ని 17 రోజులు తేడాతో కోల్పోయిన ఈ చెన్నై చిన్నోడు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ ఛాంపియన్గా తన జెండాను పాతాడు. 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ చివరి గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్పై గెలుపు. ఓవరాల్గా 7.5, 6.5 పాయింట్ల తేడాతో టైటిల్ కైవసం. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత ఆటగాడుగా గుర్తింపు పొందాడు. ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన క్షణాన గుకేష్ భావోద్వేగం, ఓటమి తర్వాత లిరెన్ నిష్క్రమణ. రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 38 ఏళ్లుగా ఉన్న రికార్డులను గ్రాండ్ మాస్టర్ గుకేష్ బద్దలుకొట్టాడు. క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన పిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు 1985లో కాస్పరోవ్పై విజయం పేరిట రికార్డు ఉంది. అయితే గురువారం ఈ రికార్డును గుకేష్ తిరగరాశాడు. విశ్వ విజేతగా నిలిచిన గుకేష్ $13,50,000, రన్నరప్ డింగ్ లిరెన్కు $11,50,000 ప్రైజ్ మనీగా లభించాయి.